10th పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు డీఈఓ చంద్రకళ వెల్లడి చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ పాత డైరీ ఫామ్ వద్ద గల సంస్థ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పరీక్షలు ఈ నెల 18 నుంచి 30 వరకు జరుగుతాయని చెప్పారు. పరీక్షలకు మొత్తం 31,379 మంది హాజరవుతారు. వీరిలో రెగ్యులర్గా 28,367 మంది, ప్రైవేటుగా 3,012 మంది పరీక్షలకు దరఖాస్తు చేయగా వీరిలో 13,395 మంది బాలికలు, 14,972 మంది బాలురు పరీక్షలు రాస్తారని చెప్పారు. జిల్లాలో 138 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని, ఉచిత రవాణా కోసం ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించాలని సూచించారు. అరగంట గ్రేస్ పీరియడ్ ఉంటుంది. పరీక్షల్లో 6 నుంచి పేపర్లు 7కు పెరిగాయి. ప్రశ్నపత్రం మీద క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. నో మొబైల్ జోన్ ప్రకటించారు. పోలీసులు, ఏఎన్ఎంలు కూడా మొబైల్ ఫోన్లు వాడడం నిషేధం అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏడాది మెరుగైన ఫలితాల కోసం కృషి చేశామని గుర్తు చేశారు. ఈ పరీక్షలకు 1,400 మంది ఇన్విజిలేటర్లు, 300 వరకు సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. మీడియా సమావేశంలో విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ మురళీమోహన్, డిప్యూటీ ఈవో గౌరీశంకర్ పాల్గొన్నారు.